హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. కన్నడ నటి రణ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయింది. దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని తన డ్రెస్ లో దాచుకుని అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా రణ్యారావు పట్టుబడింది. దుబాయ్ నుంచి రణ్యారావు బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలో ఈమె ఏకంగా 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చింది. దాదాపుగా 50 కేజీల బంగారాన్ని ఈమె స్మగ్లింగ్ చేసి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో రణ్యారావుని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఆమెకు చెందిన పలు ప్రదేశాల్లో సోదాలు చేయగా 2 కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలతో పాటు 2 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. ఈ కేసులో మొత్తంగా రణ్యారావు నుంచి దాదాపు 18 కోట్ల రూపాయలు విలువైన బంగారం నగదు సీజ్ చేసినట్లుగా డిఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. రణ్యారావు తరచూ గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తూ ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఎయిర్పోర్ట్ లో కొందరిని మెసేజ్ చేయడం వల్ల ఆమె ఈ స్మగ్లింగ్ ఈజీగా చేయగలిగింది అంటూ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పుకొచ్చారు. రణ్యారావు గత 2 నెలల్లో 10 సార్లు, గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ కి వెళ్లి రావడంతో అనుమానాలు మరింతగా పెరిగాయి. దుబాయ్ కి వెళ్లిన ప్రతిసారి ఆమె ఒకే రకమైన డ్రెస్ వేసుకుని వస్తుంటుందని అధికారులు గుర్తించారు. ఇలా పలు అనుమానాలు రావడంతో రణ్యారావుపై నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్ లో సాధారణ ప్రయాణికురాలిగా సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని బయటకు వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న అధికారులు అడ్డుకున్నారు. ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బెల్ట్ లో నుంచి కిలోల కొద్దీ బంగారం బయటపడింది. ఆమెకు సహకరించిన వారితో పాటు స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రణ్యారావు సవితి తండ్రి కె రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. ఆయన సహాయంతోనే రణ్యారావు ఈ స్మగ్లింగ్ చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కర్ణాటక డీజీపీ రామచంద్రరావు మాట్లాడుతూ 4 నెలలు మాత్రమే రణ్యారావుకి వివాహం చేశామని, అప్పటి నుండి ఆమె తమ ఇంటికి కూడా రాలేదని, వారు ఏ వ్యాపారాలు చేసుకుంటుందో అనేది తమకు తెలియదని, వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, చట్టం తమ పని తాము చేయాలని కోరాడు. అయితే తనను బెదిరించి స్మగ్లింగ్ చేయించారు అంటూ రణ్యారావు విచారణలో పోలీసులతో అన్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ కేసు వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో అనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటక పోలీసు ఉన్నత అధికారులతో పాటు హోంశాఖ మంత్రి సైతం ఈ కేసు విషయంపై స్పందించారు. ప్రత్యేకంగా విచారించాలని అధికారులను ఆదేశించారు.